వెల్కమ్ బ్యాక్ టు లిఫ్ట్ లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ కర్రీ అనమాట. ఎంతమందికి ఇష్టం చెప్పండి ఉట్టి చికెన్ లివర్ కర్రీ తినడం అనేది? ఖచ్చితంగా కమెంట్ చేసేసేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఈరోజు నా స్టైల్లో చికెన్ లివర్ కర్రీ చపాతీలోకి, అంతే రైస్లోకి, జీరా రైస్లోకి కూడా చాలా బాగుండిద్ది అనమాట. ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి. గ్రేవీతో చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా చికెనే కాకుండా ఒకసారి ఇలా అనమాట. ఫస్ట్ అయితే లివర్ని మంచిగా క్లీన్ చేసేసుకొని వాటర్ పోసుకొని సాల్ట్ అనమాట ముక్కకి కొంచెం పట్టడానికి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు గ్రేవీకి ఏమేమి వేయాలో చూపిస్తే వచ్చేసేయండి. నేను బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 వేసాను. మీరు కొంచెం స్మాల్ తీసుకుంటే 4 వేసుకొని మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో మిక్సీ వేసేసుకోవాలి. టమాటో ఒక 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి చూసి తీసుకోండి. గ్రేవీకి పక్కన పెట్టేసుకుందాం మిక్సీ వేసుకొని. ఇలా చూసారు కదా, లివర్ అయితే మంచిగా కుక్ అయిందనమాట. ఇంకొక 5 మినిట్స్ కనుక ఉంచితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడైతే తీసేసుకోవడమే. మంచిగా కుక్ అయ్యాక ఇట్లా మంచిగా తీసేసుకోవడమే. చూసారు కదా, మనకు చూస్తేనే ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ తెలిసిపోతుంది. పట్టుకొని చూస్తే కొంచెం సాఫ్ట్ అయింది అంటే చాలు అనమాట. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, అంతే బిర్యానీ ఆకు, లవంగాలు అయితే వేసుకుందాం. ఆ క్లిప్ మిస్ అయింది అందుకని. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. వేసేసుకొని మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం అడుగంటుతుంది అన్నప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అడుగంటుతుంది అనగా టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా ఇందాక, ఆనియన్స్ టమాటా పేస్ట్ అదైతే వేసేసుకుందాం. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకున్నాకే టమాటా పేస్ట్ అయితే వేయండి. అల్లం వేగకుండా ఇదేస్తే అల్లం పచ్చివాసన అంతే ఉంటుంది. కర్రీ అస్సలు బాగోదు. పేస్ట్ వేయించుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది అనగా ఉప్పు, కారం, గరం మసాలా, అంతే కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా, కొంచెం లైట్గా గరం మసాలా వేసుకుంటున్నాను అంతే. ఎక్కువ అవసరం లేదు గరం మసాలా, మళ్ళీ ఘాటు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాం. గ్రేవీ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇంకొక 5 మినిట్స్ మంచిగా మగ్గనియాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం లివర్ అయితే ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని గ్రేవీలో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇట్లాగా లివర్కి మసాలా కొంచెం బాగా పడుతుందన్నమాట అట్లా మగ్గనిస్తే. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసేసుకుందాము. అంటే మీరు కొంచెం పరోటాకి కానీ లేదంటే చపాతీకి అయితే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ తీసుకున్నా ఓకే. లేదు రైస్లో కంటే కొంచెం థిక్ గ్రేవీ అయితే తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇట్లా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసాక చూసారు కదా, గ్రేవీ అయితే దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో కట్టేస్తాము అనగా ఒక 5 మినిట్స్ ముందు ధనియాల పొడి అయితే వేసేసుకుందాం. టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం అనమాట. ఇంకంతే, రెసిపీ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. గ్రేవీ చూసారు కదా ఎలా వచ్చిందో. మీకు గ్రేవీకి తగ్గట్టు క్వాంటిటీని అయితే పెంచుకోండి. టమాటాలైనా ఆనియన్స్ అయినా ఏమైనా కానీ టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి నా స్టైల్లో చేయండి. లివర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ అనమాట. వాళ్ళకి ఈ రెసిపీ అయితే నచ్చిందా? కమెంట్ చేసేసేయండి. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, అసలు మర్చిపోండి.